ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ ఈ ఉదయకాలం కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. మరి దేవుడు ఈరోజు మనతోని ఏ విషయం గురించి మాట్లాడబోతున్నాడో మనం ఈరోజు ధ్యానించి తెలుసుకుందాం. ముందుగా ప్రార్థించి ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్యా నీ నామం ఎంతో గొప్పది తండ్రి. ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచనకర్తవు తండ్రి, నిత్యుడవు నీవే తండ్రి. నీ నిత్య ప్రేమల ప్రభ మేము అడగబెట్టినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నావు తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. అయ్యా, మా కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ప్రభా, అనేకమైన సిచ్యువేషన్స్ని బట్టి ప్రభా, అవన్నిటికీ ఒక సొల్యూషన్ మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలేసే. అయ్యా, మమ్మల్ని మీరు రక్తముతో శుద్ధీకరించండి, మమ్మల్ని మీరు రక్తంతో కడగండి తండ్రి. మీ మార్గము మాకు వెలుగుగా ఉండాలేసే. మమ్మల్ని నడిపించండి, దీవించండి. ఈ రోజుకి ఒక గొప్ప కార్యము ప్రభా మా జీవితంలో చేయండి తండ్రి. మా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ రోజుకి గొప్ప కార్యాలు చేస్తాడు అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అవును యేసయ్య, మీ నామం ఎంతో గొప్పది తండ్రి. ఆ నామమును బట్టి ప్రభా మేము నీతి పరిశుద్ధతలో ప్రభా మేము మునిగిపోయి తండ్రి వెలుగుని బయటికి ఇస్తాం తండ్రి. సాధారణమైన వెలుగు కాకుండా సూర్యుని వలె వెలుగుగా మేము మారుతాం ప్రభా. పరలోకానికి ప్రభా ఒక సూర్యుని వలె వెలుగుతో మేము, సూర్యుని వలె ఒక మహిమతో మేము మిమ్మల్ని కలుస్తామని విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ అ వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, ఈరోజు ధ్యానము ఫర్ టుడేస్ మెడిటేషన్ అంశం ఏంటంటే ద కవెనెంట్ విచ్ గాడ్ గివ్స్. దేవుడు ఇచ్చే నిబంధన, దేవుడు ఇచ్చే నిబంధన. కవెనెంట్ అంటే ఏంటంటే ఇద్దరు మనుషుల మధ్యలో ఉన్న ఒక అగ్రిమెంట్ అన్నమాట. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఉన్న ఒక అగ్రిమెంట్ని కవెనెంట్ అంటారు. ఇప్పుడు దేవుడు మనతో పాటు కవెనెంట్ చేసుకున్నాడంట. మరి ఆ కవెనెంట్ చేసుకోవడం వల్ల మనకేం లాభము, దేవుడికి ఏం లాభము చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం ధ్యానిస్తున్నా చూడండి. He who did not spare his own son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things? యేసుక్రీస్తు ఎప్పుడైతే తన తండ్రినే బలి ఇవ్వాలి అన్న సమయం వచ్చిందో, అన్న ఆలోచన వచ్చిందో, ఎందుకంటే తన కుమారుడినే మరి భూమి మీదకి పంపించి మరి మనం చేసే పాపాలన్నిటికీ క్షమాపణగా తీసుకురావాలని మరి ఎప్పుడైతే ఆ నిర్ణయమో, ఆ థాట్ దేవునికి వచ్చిందో, దేవుడు క్షణం కూడా ఆలోచించకుండా మరి తన ఏకైక కుమారుడిని పంపించిండంట. చూడండి, మనం ఇంట్లో ఒక ప్రేమతోనే కుక్కని పెంచుకుంటూ ఉంటాం. అది మెల్లమెల్లగా ఏమైపోతుంది అంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతుంది కదా. అది మన ఫ్యామిలీ మెంబర్లా అయిపోయి దానికి మనం ఎక్కువ కేర్ ఇచ్చేస్తూ ఉంటాం. మన పిల్లల్ని కూడా పక్కకు పెట్టేసి ఆ కుక్కని కూడా పెద్ద కేర్ ఇచ్చేస్తూ ఉంటాం. సడన్గా ఎవరన్నా ఆ కుక్కను ఎత్తుకపోయినా, లేకపోతే ఆ కుక్కకి ఏదైనా అయిపోయినా మన కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినట్టుగా, కుటుంబంలో ఒక వ్యక్తికి అయినట్టుగానే మనం చూస్తాం. మనం పెంచుకుంటున్న ఒక సాధారణ కుక్కకి ఇంత మనం అటాచ్ అయిపోయినప్పుడు మన పిల్లలకి ఏదైనా జరిగితే ఏ తల్లి తీసుకోలేదు, ఏ తండ్రి తీసుకోలేడు. ఇలాంటివి మరి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని, తన ఒకే ఒక కుమారుడిని భూమిపైన పంపించి, నరుడిగా పంపించి, అతను శోధనల గుండా, వేదనల గుండా, అంత పెద్ద సింహాసనం, అంత పెద్ద పరలోకానికి అధిపతి ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చి ఉండడానికి స్థలం కూడా లేకుండా ఆయన చెప్తాడు, పావురాల కన్నా గూడులు ఉన్నాయి, స్పారోస్ హ్యావ్ నెస్ట్ బట్ ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో ప్లేస్ టు కీప్ హిస్ హెడ్. దైవజనుడికి తలపెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అది నిజము. పడుకోనికి కూడా సమయం లేదంట దైవజనుడికి. యేసుక్రీస్తు అవునా నిత్య ఆనందంలో ఉన్న దేవుడు
సంతోషంతో ఉన్న కుమారుడు సడన్గా ఆయనని భూమి మీదకి పంపించి, అవునా, ఆయన ఎన్నడూ ఎక్స్పీరియన్స్ చేయనటువంటి కష్టమును ఎక్స్పీరియన్స్ చేయించి, ఇదంతా కూడా దేవుని చిత్తంలో ఉందంట. He wanted God to experience, he wanted Jesus, God wanted Jesus to experience the world, and Jesus experienced the world. నాకు చాలామంది చెప్పుకొని దుఃఖపడేది ఏంటంటే, బ్రదర్ నేను మోసపోయిన అనేకుల ద్వారా. చాలామంది నాకు చెప్పుకొని బాధపడేది ఏంటంటే, బ్రదర్ నాకు ఈ ఫలానా విషయంలో మరి ఇదైంది అదైంది అని బాధపడుతూ ఉంటారు. యూనో, బ్రదర్ నా సొంత వాళ్ళే నన్ను వెక్కిరిస్తారు, నా సొంత వాళ్ళే నన్ను అవమానిస్తారు, నా సొంత వాళ్ళే నన్ను దూరం పెడతారు బ్రదర్. ఇలాంటివి అనేకమైనవి కూడా మరి జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. ఇలాంటివి జరుగుతున్నందుకు మన హృదయం మొత్తము బాధ, దుఃఖము, వేదనతోనే నిండిపోయి ఉంటుంది అనమాట. ద హార్ట్ విల్ కంప్లీట్లీ బి టర్న్డ్ విత్ పెయిన్, ద హార్ట్ విల్ బి కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద పెయిన్. బట్ టుడే గాడ్ హ్యాస్ సెంట్, దేవునికి కూడా, యేసుక్రీస్తు కూడా అలాంటి ఒక నొప్పి ద్వారానే వెళ్ళిందంట. ఈవెన్ జీసస్ క్రైస్ట్ వెంట్ త్రూ ద సేమ్ పెయిన్. హిస్ ఓన్ పర్సన్ whom he anointed, whom he chosen, God, that person gave his name, he sold his name for 30 silver coins. ఏ వ్యక్తి అయితే మరి దేవుడిని ఏ వ్యక్తినైతే దేవుడు అభిషేకించిండో, ఏ వ్యక్తినైతే దేవుడు మరి ఆశీర్వదించిండో, అలాంటి వ్యక్తి, అవునా, ఏ వ్యక్తినైతే యేసుక్రీస్తు నమ్ముకున్నాడో అలాంటి వ్యక్తి మరి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా టర్న్ అయిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా, మన లైఫ్లో కూడా అనేకులు మనకు వ్యతిరేకంగా టర్న్ అయిపోయి ఉండొచ్చు. ఈవెన్ టుడే మెనీ పీపుల్ టర్న్డ్ ఫ్రమ్ అవర్ లైఫ్, బట్ టుడే గాడ్ హ్యాస్ సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడికి తెలియదా యేసుక్రీస్తు ఈ నొప్పి గుండాన్ని పోవాలని? నేను ఎప్పుడు పోలే. యేసుక్రీస్తు, చాలామంది చెప్తారు, బ్రదర్ నా కష్టము నా శత్రువుకి కూడా రావద్దు, నాలాగా అసలు ఎవ్వడికి ఉండదు అని నాకు చాలామంది చెప్తారు. ఆల్మోస్ట్ అందరూ చెప్తారు, నాలాగా కష్టం ఎవరికి ఉండదు బ్రదర్, నాలాగా అసలు ఎవ్వరికి కాలేదు కూడా బ్రదర్, నేను ఒక్కడనే ఇంత కష్టంగా పోతున్నా అని చాలామంది సింపతి గెయిన్ చేయడం కోసం మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు అంత పెద్ద పరలోకం. మనము యోబు గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, యోబుకి రాజ్యం ఉండే, ఇది ఉండే, అది ఉండే, అని విడిచిపెట్టి కింద పడ్డాడు. యేసుక్రీస్తు చేతిలో పరలోకమే ఉండే. ఆ పరలోకానికి అధిపతిగా కొన్ని కోట్ల దూతలు ఆయనని ఆరాధిస్తూ ఉండే. ఆయన సర్వాధికారి, సర్వలోజ్ఞాని, సర్వ సృష్టికర్త. అలాంటి దేవుడు ఆ పరలోకంని విడిచిపెట్టి దేవుడు కింద దిగి వచ్చింది, అవునా. మరి ఇలాంటి మనుషులను కలిసి ఇలాంటి వేదనల గుండా పోయి, ఇలాంటి శోధనల గుండా పోయి, ఇలాంటి నొప్పి గుండా పోయి, అవునా, ఇలాంటి బ్యాక్ స్టాబింగ్ గుండా పోయి, ఇలా రకరకాలైన బాధలు, కష్టాలు, ఇబ్బందులు గుండా కంటిన్యూస్గా పోయి ఫైనల్లీ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టు గో త్రూ ద క్రాస్. సిలువ మాత్రమే కాదు, యేసుక్రీస్తుకి పెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? భూమి మీదకి రావడం. ఫస్ట్ ఎవరన్నా నువ్వు ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్, అమ్మ నీకు కొడుకు పుడతాడు 33 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాడు అని అంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? పోనీ 33 సంవత్సరాలు ఉంటాడు కదా నా కొడుకని. యేసుక్రీస్తుకి ఆ సత్యం తెలిసి భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు 12 వయసులో వాళ్ళ స్నేహితులు క్రికెట్ ఆడడానికి పిలిస్తే లేదా నేను ప్రేయర్ చేసుకుంటా అంటారు. కారణము అతనికి ఉన్నది కేవలం 33 ఇయర్స్ మాత్రమే. యేసుక్రీస్తుని 20 సంవత్సరాలు వచ్చినప్పుడు అమ్మాయిలు అప్రోచ్ అయినప్పుడు కాలేజ్ టైంలో యేసుక్రీస్తు రిజెక్ట్ చేసిండు. కారణం యేసుక్రీస్తుకున్నది 33 సంవత్సరాలే. 30 సంవత్సరాలే, 3 సంవత్సరాల సేవ జీవితం. ఈజ్ ఇట్ నాట్ ఎ సాక్రిఫైస్? తక్కువ వయసులో ఎవరన్నా చనిపోతే ఈజ్ ఇట్ నాట్ ఎ సాక్రిఫైస్? చనిపోవాల్సిన ఏజ్లో వాళ్ళు చనిపోకపోతే ఈజ్ ఇట్ నాట్ ఎ సాక్రిఫైస్? యూనో, ఎంతోమంది బతుకుతూ ఉంటారు. ఎంతోమంది, నేను కూడా కొంతమందిని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏంది ప్రభా, వీళ్ళకందరికీ తల్లి ఉన్నారు, నాకు లేరు అని నా హృదయం అంతా దుఃఖంతో నేను నిండిపోయి ఉండి ఏడుస్తూ ఉంటా ఒక మూలలో కూర్చొని. అప్పుడు దేవుడు అంటాడు, that is sacrifice. As a man of God, you have to go through this.
గో త్రూ దిస్ పెయిన్ అంటున్నాడు. అంటే దేవుని సేవ చేయడానికి గల రివార్డ్. మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే సేవ చేస్తే డబ్బులు వస్తాయి, ఇది వస్తాయి. కాదు దేవుని బిడ్డలారా, సేవ అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే నడుస్తుంది. ఇది నా ఒక్కడికి మాత్రమే జరగలేదు. ప్రవీణ్ కుమార్ గారికి జరిగింది, దినకరన్ గారికి జరిగింది, శ్యామ్ కిషోర్ గారికి జరిగింది. వాళ్ళ తండ్రి తాగి ఆయన చనిపోయారు. ఇలా అందరికీ జరిగింది, ఎవరు జరగలేదని కాదు. నేను ఒక్కడనే స్పెషల్గా దేవుడు నాకు కూర్చోలే. బట్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ గాడ్ ఈస్ బ్రింగింగ్ గ్లోరీ. దేవుడు ఒక మహిమను బయటికి తీసుకొస్తాడు. మీ జీవితంలో కూడా ఒక నొప్పి ఉండొచ్చు దేవుని బిడ్డలారా. ఏదో ఒక నొప్పి ఉండొచ్చు, ఏదో ఒక బాధ, దుఃఖము మిమ్మల్ని వాటుకొని ఉండొచ్చు. కానీ దేవుడి యొక్క నిబంధన, యేసుక్రీస్తు యొక్క నిబంధన, దేవుడిచ్చే ఆ నిబంధన ఏందో తెలుసా? మన పాపము కొరకు తన సొంత కుమారుడిని భూమిపైన పంపేయడమే తను చేసుకున్న నిబంధన. మన దేవుడు ఆదాము అవ్వకి ఇచ్చిన ఆ నిబంధనని నెరవేర్చనికి మరి తండ్రి అయినది యేసుక్రీస్తుని, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు తన ఏక కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి మరి తన యొక్క జీవంని, ప్రాణంని, రక్తముని మరి పడేసేలా చేశాడు. రక్తం పారబోసేలా చేశాడు. గౌతమ బుద్ధ స్టోరీ చూస్తే ఆయన రాజుగానే బతికిండంట. ఆయన సన్యాసి అయ్యే ముందు ఒక పెద్ద రాజు, ఆయన పేరు సిద్ధార్థనో ఆయన పేరు మర్చిపోయినాను. సో అతను గౌతమ్ బుద్ధగా మారిపోయాడు. ఎలా మారిపోయిందంటే అతనికి యుద్ధాల గురించి ఏం తెలియదు, ట్యూషన్స్ కూడా హోమ్ ట్యూషన్స్, రాయల్ లైఫ్ అతనిది. సడన్గా ఎందుకో బయటికి ఒక సర్వెంట్ అంటాడు, నువ్వు పోవద్దయ్యా అంటే, లేదు నేను పోతాను మొండికేసిపోయిండు. బయట చూస్తే ఆయన చూసిండంట రక్తం అంతా రివర్లా పోతుందంట. ఎందుకంటే అక్కడ యుద్ధం అవుతుంది. ఎంతోమంది చనిపోవడం చూసిండంట. ఈయన యుద్ధం అంటే ఇదా అని ఆ రోజు దాకా అతను తెలియదు. ఆ రక్తముని చూసి, మనుషుల రక్తము, పశువుల రక్తము, అవునా, సింహాల రక్తము, ఏనుగుల రక్తము, చిన్నపిల్లల రక్తము, స్త్రీల రక్తము, పురుషుల రక్తం, ఇలా రక్తము రివర్ లాగా పోతుందంట, ఒక నదిలాగా పోతుందంట. ఇది చూసి నా గౌతమ బుద్ధుడు అనుకున్నాడంట, లేదు ఇది కాదని ఒక చెట్టును పెట్టుకున్నాడంట. ఆ చెట్టు వెనుకలు కూర్చొని ధ్యానిస్తూ ఉన్నాడంట. ఆయన సమాధానం తెచ్చుకున్నారంట. అలా ఎన్నడూ రక్తం చూడని ఆ దేవుడు ఇలా నా పిల్లలు రక్తం చిందిస్తున్నారని చెప్పి యేసుక్రీస్తు కూడా దిగి వచ్చి తన రక్తముని మన కొరకు ఆ నదిలా ప్రవహించేలా చేసింది. రక్తం మాత్రమే కాకుండా శరీరంలో ఉన్న 70% ఉన్న నీళ్లు కూడా తీసివేసింది దేవుడు. చితికిపోయిండు దేవుడు, ఇరుక్కు పరిస్థితుల గుండా పోయిండు. బ్రదర్, యేసుక్రీస్తుకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేనంటే ఖచ్చితంగా ఉండే. 3 రోజులు ప్రేయర్ మీటింగ్ తర్వాత అతనికి భోజనం పెట్టడానికి డబ్బులు లేవు. ఆయన అడిగిండు, ఎవరన్నా స్పాన్సర్ చేయండి, రొట్టెలు చేపలు ఎవరన్నా స్పాన్సర్ చేయండి అని అడిగిండు. యేసుక్రీస్తు డబ్బులు అడగలే. ధనవంతుడిని అడిగిండు దేవుడు, నీ ధనమంతా విడిచిపెట్టిరా. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ధ్యానించండి, వాక్యం ధ్యానించండి. యేసుక్రీస్తు ఇరుక్కు పరిస్థితుల్లో కూడా పోయిండు. యేసుక్రీస్తు మరి ఎన్నో రకరకాలైన పరిస్థితుల్లో కూడా పోయిండు. కానీ అయినప్పటికీ విజయం అనేది దేవుడికి వచ్చింది. హల్లెలూయా. హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్. రోమిల్ రాసిన పత్రిక 8:32 ధ్యానిస్తూ ఉన్నాం. హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. విల్ హీ నాట్ గివ్ యూ ఆల్ థింగ్స్? తన ఏక కుమారుడిని ఇచ్చిన దేవుడు ఈరోజు ఆదాము అవ్వతో చేసుకున్న నిబంధన ప్రకారం తన ఏక కుమారుడిని ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నీ జీవితంలో కావాల్సిన కార్యము జరిగించడా? ఖచ్చితంగా జరిగిస్తాడు, నిశ్చయంగా జరిగిస్తాడు, డౌట్ లేకుండా జరిగిస్తాడు. డెఫినెట్లీ జీసస్ విల్ డూ దిస్ మిరకల్ ఫర్ అస్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ ఇంట్లో అద్భుతం చేయగలడు, చేసే సామర్థ్యం గల దేవుడు కూడా. కానీ నువ్వు నమ్మాలా? నమ్ము, వాని వలన సూచక క్రియలు జరుగును. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఈరోజు యేసుక్రీస్తు చిందించిన రక్తంని బట్టి నీకు ఒక విజయం లభిస్తుంది. తన ప్రాణం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిండంటే హీ ఆల్సో గేవ్ అస్ పీస్, సాల్వేషన్ అండ్ ఇటర్నల్ డ్వెల్లింగ్ విచ్ ద వరల్డ్ కెన్ నీదర్ గివ్ ఆర్ టేక్. ఈ లోకం ఇవ్వలేనటువంటి, తీసుకోలేనటువంటి మోక్షము, సమాధానము దేవుడిచ్చిండంట. దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఒక మోక్షం ఉంది, ఈరోజు నీకు ఒక సమాధానం ఉంది. ఆ సమాధానం కలిగిన జీవితము మీరు జీవించాలి.
You need to have the life of peace. The peace that world can never give it you. The peace that God will give for you. ఈరోజు ఎంతమందికి సమాధానం లేదు, బ్రదర్ నాకు సమాధానం లేదు. ఈరోజు సమాధాన వాక్యము నీకు దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఈరోజు సమాధానము నీ జీవితంలో రాబోతుంది. ఈరోజు సమాధానము అనే అద్భుతము నీ జీవితంలో జరగబోతుంది. మన నెమ్మది, తలంపుల్లో నెమ్మది దేవుడు ఈరోజు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈస్ ఈవెన్ రెడీ టు డూ దిస్ థింగ్ ఈవెన్ టుడే. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయాలని కోరుకుంటున్నాడు. సిద్ధపడు దేవుని బిడ్డలారా. తన ఏకైక కుమారుడినే దేవుడు ఆలోచించిన ఒక క్షణం కూడా నీ కొరకు ఇవ్వనికి. అలాంటిది నీకు సొంత ఇల్లు ఇవ్వడా, నీకు కారు ఇవ్వడా, నీకు మంచి ఉద్యోగం ఇవ్వడా, నీ వివాహం జరిగించడా, నీకు పిల్లలు పుట్టనివ్వకుండా ఆపుతాడా? ప్రతిదీ దేవుడు జరిగిస్తాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మ చేత ఇవన్నీ మరి జరిపిస్తాడంట. హల్లెలూయా. Even today, God is ready to do such miracles in your life. Even today, God is ready to do everything what you ask, because He made covenant with Adam and Eve. He made a covenant. He made a covenant with Abraham that your generation will receive the blessing. You come under the Abraham generation, that you have to receive your blessing. The దేవుడు నీకు పెట్టిన ఆశీర్వాదం. All you need to do is give God is nothing but your heart. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. ఒక మనిషికి ఇవ్వకు, ఒక ఆడామెకి ఇవ్వకు, ఒక మొగాయనకి ఇవ్వకు, ఒక స్త్రీకి ఇవ్వకు, ఒక పురుషునికి ఇవ్వకు, కానీ దేవునికి ఇవ్వు. గివ్ ఇట్ టు గాడ్. గివ్ ఇట్ టు గాడ్. గాడ్ విల్ డూ ఎ బిగ్ థింగ్. డేవిడ్ లివింగ్స్టన్ అన్న దైవజనుడు ఆఫ్రికాలో సేవ చేయలేకపోయినప్పుడు, ఆఫ్రికాలో కొన్ని ప్రాంతంలో ఆ లీడర్లకి మనం ఏదైనా ఇవ్వాలా. ఆ లీడర్ ఏది అడిగినా, ఆ లీడర్ చేతిలో ఒక బల్లెం ఉంటుంది, ఆ లీడర్ ఏది అడిగినా కూడా ఇవ్వాలా. అది రూల్ అనమాట. ఆ ప్రాంతం లోపల పోవాలంటే ఆ లీడర్ ఏది అడిగినా అది ఇవ్వాలి. ఇతను ఆశతోనే ఒక ల్యాంప్, ఒక గొర్రె పిల్లని పెంచుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ గొర్రె పిల్లని ఈ లీడర్ అడుగుతాడు. ఇతను ఎంతో దుఃఖం, ఎంతో బాధతోటి ఇచ్చేస్తాడు దేవుని సేవకని. అతను రిటర్న్గా ఒక బల్లెం ఇస్తాడు అనమాట. ఈ బల్లెము పట్టుకున్న వాళ్ళ రూల్ ఏంటంటే, ఆఫ్రికాలో ఎవరి చేతిలో అయితే బల్లెం ఉందో వాళ్ళందరూ కూడా మరి విధేయించడం మొదలు పెడతారంట. బల్లము ఎవరి చేతిలో ఉందో, బల్లెము, స్పియర్, హూ ఎవర్ క్యారీ స్పియర్ ఇన్ దర్ హ్యాండ్స్, దే విల్ గెట్ రెస్పెక్ట్ ఇన్ దట్ ల్యాండ్. సో అతను ఆ ల్యాంప్ ఇవ్వడం వల్ల ఇతనికి మర్యాద అనేది వచ్చింది. అది మాత్రం కాదు, ఇతను ఏది చెప్పినా ప్రజలు వినాలి. అలా స్పియర్ పట్టుకొని పోయినప్పుడు ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయన అన్నాడు, నాకు ఒక చక్కటి ల్యాంప్ కావాలా, నాకు ఒక చక్కటి గొర్రెపిల్ల కావాలా అని ఆయన అన్నప్పుడు వాళ్ళు వెంటనే ఒక 10-15 నిమిషాల్లో పోయి చక్కటి హెల్తీ ల్యాంప్ని, హెల్తీగా ఉండే గొర్రెపిల్లని తీసుకొని వచ్చి అతను ఒడిలో పెట్టారంట. ఈరోజు కూడా మన జీవితంలో కూడా అదే జరిగింది. ఆ పల్లెమును బట్టి, ఆ పల్లెము యేసుక్రీస్తును గుచ్చుకున్నందుకు ఈరోజు గొర్రె పిల్లలమైన మనల్ని దేవుడు తన చేతిలో తీసుకున్నాడు. తన చేతిలో తీసుకున్నాడు. టుడే వీ హ్యావ్ ద అథారిటీ. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. హీ విల్ గివ్ యూ జాయ్, హీ విల్ గివ్ యూ పీస్. నీలో ఆనందము, సంతోషము దేవుడు ఎల్లప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వసించు, బలముగా ఉండు. దేవునిపై, దేవుని యొక్క ధ్యాసగా నువ్వు జీవించు. పరిశుద్ధంగా, నీతిమంతంగా జీవించు. దేవుడు అనేక కార్యాలు నీ జీవితంలో చేస్తాడంట. Covenant is the one executed by two persons. Based on it, two people interchange certain things between them. The control of the covenant leads them into fellowship of the love and deep friendliness. ఎప్పుడైతే ఈ నిబంధన అనేది ఉంటుందో, ఒక బిజినెస్ డీలింగ్ తీసుకోండి, ఇద్దరి మధ్యలో ఆ బిజినెస్ డీలింగ్ ఏం తీసుకొస్తుంది అంటే ఫ్రెండ్షిప్ తీసుకొస్తుంది, స్నేహిత్వం తీసుకొని వస్తుంది. వెన్ యూ హ్యావ్ అ డీలింగ్ విత్ గాడ్, కవెనెంట్ ఇస్ నథింగ్ బట్ అ డీలింగ్. దేవా, నేను పరిశుద్ధంగా జీవిస్తా, నేను నీతిమంతంగా జీవిస్తా, నాకు అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వు. దావీదు ఒక డీలింగ్ పెట్టుకున్నాడు, నువ్వు నన్ను మహిమపరచు, నా మహిమను బట్టి నేను నిన్ను మహిమపరుస్తా. ఇలా ఈరోజు నువ్వు ఒక డీలింగ్ చేసుకో దేవుడితోటి. డూ ఎ కవెనెంట్ విత్ గాడ్.
do a dealing with God, and today definitely that dealing will work out. Hallelujah. ఈరోజు ఆ డీలింగ్ పని చేస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. యా. Dear children of God, all you have to do is submit your heart to Him, love Him and walk in His ways. అంతే. నీవు చేయాల్సింది అంతే ఏంటంటే ఈరోజు నీ హృదయాన్ని, నీ తలంపుల్ని, నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకో. దేవుని మాటకు విధేయత కలిగి ఉండి దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించడం మాత్రం కాకుండా దేవుని యొక్క మార్గంలో నడుచుకో. వాక్ ఇన్ హిస్ వేస్. ఈ 3 విషయాలు నువ్వు చేసినప్పుడు యేసుక్రీస్తు ఘనమైన కార్యాలని జీవితంలో చేయనికి ఈ రోజుకి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు యొక్క వాక్య ధ్యానము మొదటి యోహానుకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 John chapter 3 verse 16. 1 John chapter 3 verse 16. But this we know, love, because he said he laid down his life for us. మనం దేవుడిని ప్రేమిస్తున్నాం ఎందుకంటే దేవుడు తన ప్రాణంని మన కొరకు ఇచ్చిండంట. హల్లెలూయా. సో దట్ గాడ్ హూ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ యూ, స్టార్ట్ లవింగ్ దట్ గాడ్. ఆ దేవుడిని ప్రేమించండి. నీ హృదయంతో ఆ దేవుడిని ప్రేమించు. నీ మార్గములను దేవునికి సమర్పించుకో. అదే మార్గంలో నడుచుకో. దేవుడు నీకు అనేక కార్యాలు ఈరోజు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఉదయము మీరు వాక్య ధ్యానము, టుడేస్ మెడిటేషన్. ఉదయము ఎజికియల్ గ్రంథము 11, 12, 13 అధ్యాయాలు. 11, 12, 13 అధ్యాయాలు ఉదయము ఎజికియల్ గ్రంథము నుంచి 11, 12, 13 అధ్యాయాలు ధ్యానించండి. ఎజికియల్ 11, 12 and 13 chapters in the morning, and in the evening James chapter 1. సాయంకాలము యాకోబు 1వ అధ్యాయం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది, ఎంతో బలమైనది తండ్రి. మీ మార్గంలో మేము నడుచుకుంటున్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని గొప్ప వెలుగుగా మార్చినందుకు నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్య. రాజుల రాజా, ప్రభుల ప్రభు, అతి త్వరగా రాని ఉన్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. ఘనతకు అర్హుడా నీకే స్తోత్రం. మా మార్గంలో ప్రభు, మా మార్గంని కడగండి, శుద్ధీకరించండి. మీ రక్తం చేత కడిగి ఆ నిబంధనను బట్టి ప్రభు మాకు రావాల్సిన ఆశీర్వాదము మాకు ఈరోజు రావాలని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. Amen, amen. The grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. Amen. God bless you all. See you in the evening. Have a blessed day. Our God is a big God. He shall do big things for us even today. Amen. God bless you. ప్రార్థించుకొని బయటికి వెళ్ళండి. ఈరోజు దేవునికి సమర్పించుకోండి. ఈ రోజంతా మీకు సంతోషకరమైన విషయాలు జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. God bless you. Have a blessed day. Amen.